హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ నేను మీ ముత్యాల రత్నరాజు యూట్యూబ్ ఛానల్. నేను చెప్పవలసింది ఏంటంటే, బోదువలస పంచాయతీలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు పేరు బొడ్డి వాణి చెరువు. దీనిలో ఒకవైపు చూస్తే పచ్చని గడ్డితో, అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలతో ఎలా ఉందో చూడండి. మరొక వైపు ఎలా ఉందో మీరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుగా క్రేన్లతో, లారీలతో తవ్వేసి జైపూర్ హైవే రోడ్లో ఈ మట్టి త్రవ్వకాలన్నీ చేసి ఆ హైవే రోడ్డుకి ఇచ్చేశారు. మరి వాళ్ళు ఈ చెరువు నుంచి తవ్వినందుకు పారితోషికం ఏమైనా ఇచ్చారో లేదో నాకైతే తెలీదు. కానీ ఖచ్చితంగా దీనివల్ల మనం నష్టపోయామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోదువలస పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి భూలోకమ్మ టెంపుల్ చివరి వరకు కాంక్రీట్ రోడ్డు ఉంది. అంటే ఉట్టి గ్రావెల్ మట్టితో కాంక్రీట్తో వేసి ఉంచారు ఆ రోడ్డుని. దానివల్ల రేపు పొద్దున్న సీసీ రోడ్డు కానీ, తార్ రోడ్డు కానీ వచ్చినట్లయితే కింద మనం గ్రావెల్ మట్టి అనేది తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. కాబట్టి దానిని మనం ఎలా పరిశీలించినా మనకి మట్టి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కొత్తగా పెండ్లైన వాళ్ళకి ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది. దానికి పునాదిలోకి మట్టి చాలా అవసరం. కాబట్టి ఈ మట్టిని తవ్వడం వల్ల మనం చాలా నష్టపోయామని చెప్పి నేను బాధాకరంతో ఈ వీడియోని చేసి మీ అందరి దృష్టిలోకి తీసుకువద్దామని చెప్తున్నాను. ఈసారికి ఈ చెరువు అయిపోయింది. ఇంకా పెద్ద చెరువు మరియు కాకినాడ చెరువు అనే 2 చెరువులు బోదువలస గ్రామంలో ఉన్నాయి. వాటిని కూడా ఒక వంతు కొంచెంగా త్రవ్వకాలు చేశారు. కానీ ప్రభుత్వం వారు హెచ్చరించేసరికి మొత్తం అంతా కూడా ఆగిపోయి ఉన్నారు. ఇలా తవ్వడం వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా, మీరే దానికి అర్థం చేసుకుని మెసేజ్ రూపంలో మీ కామెంట్ పెట్టండి. నేను నీటి శాఖ మంత్రి గారి దగ్గరికి దీనిని దృష్టిలోకి తీసుకువెళ్తాను. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు ముత్యాల రత్నరాజు యూట్యూబ్ ఛానల్. జై హింద్.